అదే నమస్కారం. 2 డేస్ అవుతున్నట్టుంది. కొండమల్లేపల్లి జేబీ కాలనీ నల్గొండ దగ్గర రూపారెడ్డి ఏజ్ అరౌండ్ 45 నాగార్జున స్కూల్ గ్రామర్ స్కూల్ అనేది ఏది ఉందో దానికి ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఆమె భర్త, ఈమె, వీళ్ళ బిడ్డ, ఇది వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ బిడ్డ వచ్చేసి హైదరాబాద్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళకి హైదరాబాద్ ఒక ఇల్లు ఉంది. ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. మొన్న ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటే కావచ్చు, తర్వాత స్కూల్ అవన్నీ చూసుకుంటుంది కాబట్టి ఆమె ఇక్కడే ఉంది. 11వ తారీఖున ఆమె ఒక్కతే ఉంది ఇంట్లో. అయితే ఆ రోజు ఇంటికి ఎవరు వస్తారని నేను స్కూల్ నుంచి ఎర్లీగా వెళ్ళాను. బట్ ఆమెకి ఏంటంటే ఈవినింగ్ వాకింగ్ మస్ట్ అనమాట. ఇప్పుడు నేను మార్నింగ్ వాకింగ్ చేస్తాను. సో ఆడవాళ్ళు ఏంటి, ఇంట్లో పనులు మార్నింగ్ ఉంటే వాళ్ళు ఈవినింగ్ వాకింగ్ చేస్తారు. నాకు ఈవినింగ్ ప్రైమ్ టైం బిజీగా ఉంటాను కాబట్టి నేను ఈవినింగ్ బయటికి వెళ్ళాను. ఇలా ఆమె ఈవినింగ్ వాకింగ్ చేసేది. ఆ ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు కొద్ది రోజుల క్రితం ఆమె స్టూడెంట్స్ 10వ తరగతి పిల్లలు గంజాయి కొడుతూ కనిపించారు. దూరం నుంచి చూసి వీడియో తీసింది. ఆమె వీడియో తీయటాన్ని గ్రహించారు ఆ పిల్లలు. వచ్చారు. మరి ఏం అడిగారు ఏంటనేది ఇక వాళ్ళు చెప్పాలి. ఆమె వీడియో షూట్ చేసింది. పిల్లలతో మాత్రం అసలు ఏం చేస్తున్నారా మీరు, చదువుకునే పిల్లలు ఏంటి ఇదంతా, మిమ్మల్ని నాన్న చెప్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. టీచర్గా ఆమె బాధ్యత, ఆమె ధర్మం అది. ఏరో గంజాయి కొడతారా, హ్యాపీ ఎంజాయ్ చేయండి అనిద్దా, లేక జగన్మోహన్ రెడ్డి లాగా పిల్లలండి తెలియక గంజాయి కొట్టారు అయితే ఏంటి, పిల్లలండి ఆ మాత్రం చేరే వయసులో అని అంటారా? చెప్పే కదా, వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కూడా మళ్ళీ కామెంట్లు పెట్టండి, జగన్ టాపిక్ ఎందుకు తెచ్చిన కామెంట్లు పెట్టండి, ఏం పర్లేదు, ఎందుకంటే మీరు మారరు కాబట్టి. సో మరలా అదే చెప్తున్నారు, 2019-24 మధ్య ఏపీని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎఫెక్ట్ ఇంకెన్ని రోజులు ఉండేది కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు తెలంగాణ కాబట్టి ఇక్కడ జగన్కి సంబంధం మీరు అనకండి. ఆ జనరేషన్ ఎలా మారిపోయారంటే, పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చెప్పచ్చిన మంచి మాటలు చెప్పట్లా. స్కూల్లో ఎథికల్ ఎడ్యుకేషన్ లేదు, మోరల్ స్టోరీస్ లేవు. దాంతో ఈజీ మనీ, వాయు వరుసలు మరిసి సెక్స్, దొంగతనాలు, హత్యలు ఇలా చెప్తూ పోతే వాళ్ళకి ఏది అనిపిస్తుంది. దానితో దిక్కుమాలిన వెబ్ సిరీస్లు, దిక్కుమాలినటువంటి ఓటీటీలు, పనికి మాలిన చెత్త చెదరం యూట్యూబ్లో కంటెంట్, ఇవన్నీ చూసి ఆ గంజాయి తాగిన మొత్తం ఒక రకమైన ఆల్టర్నేటివ్ వరల్డ్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంత ఇదిగా అంటే ఇక వారిని వారు అసలు తిరుగులేని శక్తిలాగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. నేను మ్యాక్సిమం కొన్నిసార్లు నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ పార్క్ చుట్టుపక్కల గంజాయి అయితే కొంతమంది కనిపిస్తారు. ఆ స్మెల్ వచ్చింది. నేను కన్నెత్తి కూడా అటు చూడను, నా ధరలో వెళ్ళిపోతాను అంతే. వాళ్ళకి ఎలాగంటే ఆ క్షణం వారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఆ క్షణం వారి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తారని అనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అసలు. ఇక ఆ పిల్లలు వచ్చి ఈమెను ఇంకా మరి అడుగుంటారు కదా, ఆమె చెప్పింది ఏంట్రా అసలు ఈ వయసులో ఏంట్రా అని చెప్పి చక్కగా చదువుకోండిరా, ఇంకోసారి చేస్తే టీచర్ అంటారు వాళ్ళ అమ్మ నాన్న చెప్తానే అన్నారట. ఇక అది మనసులో పెట్టుకున్నారు. అండ్ ఆ పిల్లలు వచ్చేసి 10వ తరగతి కదా, వాళ్ళకి డబ్బులు కూడా కావాలి, సరదాలు అవన్నీ. మొన్న ఆగస్ట్ అన్నప్పుడు జూలైలో ఆల్రెడీ కొంతమంది ఫీజులు కట్టుంటారు. ఆ ఫీజులు కట్టిన డబ్బు అన్నది ఏదైతే ఉందో ఆమె తీసుకొని ఇంటికి వెళ్తాను గమనించాను. సో ఫీజులు కట్టిన డబ్బు ఇంట్లో ఉంది, ఆమె దగ్గర మన వీడియో ఉంది, అండ్ ఆమె మనల్ని బెదిరించింది. మన ఇంట్లో చెప్పితే మన పని అయిపోయినట్టే. అండ్ మనం గంజా తాగలేం, అండ్ మోర్ ఓవర్ స్కూల్లో నుంచి మనకి టీసీ కూడా ఇవ్వచ్చు. ఇలా ఎన్నో ఎందుకు ఇవన్నీ. ఆమె చంపేస్తే ఆమె దగ్గర ఉన్న డబ్బులు మనం తీసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, గోవా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా 10వ తరగతి పిల్లలు ఆమె దగ్గర చదువుకున్న వాళ్ళు ఇలా అనుకున్నారు. వీళ్ళకి అదే స్కూల్లో చదివి వచ్చినటువంటి ఇంకొకటి సాయం చేశాడు. మొత్తం 3 మనకున్న సమాచారం మేరకు. వాళ్ళు మన 11వ తారీఖున ఆమె ఈవినింగ్ వాకింగ్ వెళ్ళి రావడం మొత్తం గమనించారు, మొత్తం ఫాలో అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంటి వెనక నుంచి వచ్చారు, ఈమె ముందు నుంచి ఎంటర్ అయింది. ఇక వాళ్ళని చూసింది. ఇక పెద్దగా అరవలేదు కదా, పిల్లలే కదా, ఏంట్రా ఎలా వచ్చారు, ఏంట్రా వెనక నుంచి దూకొస్తున్నారు, ఎలా అంటారు అని చెప్పింది. ఈ లోపలికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇక వచ్చేసి ఆ చేతికి మొత్తం గ్లౌజులు, ఫేస్ మాస్కులు ఇవన్నీ వేసుకొని ఇక దారుణంగా ఆమెను పొడిచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 4 లక్షల రూపాయలు డబ్బు పట్టుకొని వెళ్ళిపోయారు. పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా వాళ్ళకి ఏం కనపడలా. ఎందుకు గ్లౌజులు వేసుకున్నారు, తేడా లేదు అంటే అక్కడ ఏమి ఫింగర్ ప్రింట్స్ ఏం దొరకలేదు. ఫేస్ మాస్క్స్ ఉన్నారు, గుర్తుపట్టలేము. చూస్తేనా అరౌండ్ 20-25 అన్నట్లు అనుకున్నారు. బట్ వాళ్ళు 15 to 20 మంచి ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఏమైందంటే తెలియదు. ఇక అప్పుడు కింద రెంట్కున్న పిలిపేయటం, అండ్ ఈలోపు పక్కింట్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారికి చెప్పటం. ఇక వాళ్ళు చూస్తే రక్తమడులో పడి ఉంది.
ఆమెకు సంబంధించిన సౌండ్ ఎందుకు రాలేదంటే తెలుసున్న పిల్లలు అవ్వటం గుర్తుపడటంతో ఇక ఆమె అరవలేదు పాపం. ఇక ఈలోపు దారుణంగా నోరు మూసేసి దారుణంగా భయంకరంగా పొడిచారు. ఆ పడటం కూడా ఐఆమ్ షూర్ వాళ్ళు గంజాయి మత్తులోనే పొడిచారు. అందరూ మైనర్లే అనట. చెప్పే కదా మత్తు అనేది ఎంత ప్రమాదకరం అంటే నేను ఒక ట్రాన్స్లోకి పట్టుకెళ్ళదు, ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లోకి పట్టుకెళ్ళదు. ఈ మొత్తం అనేది రకరకాలు సెక్స్, గంజాయి, డ్రగ్స్, మందు, సిగరెట్లు, పదవి, రాజకీయం, వ్యామోహం రకరకాలుగా ఉండేది ఈ మత్తు అన్నది. ఆ మత్తే వైసీపీలో కొంతమందిని కానీ, టీడీపీలో కొంతమందిని కానీ, టీఆర్ఎస్లో కొంతమందిని, కాంగ్రెస్లో కొంతమందిని కానీ రియాలిటీలో బతకకుండా చేసిద్ది అనమాట. బట్ ఆ పార్టీ అదేవిధంగా సరైనడైతే రియాలిటీలో వాళ్ళని పట్టుకొస్తాడు. సో ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటిది, అసలు వాళ్ళు ఎలా దొరికారు? పోలీసులు మొత్తం జల్లెడ పెడుతున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రంగంలోకి వచ్చారు. మొత్తం టవర్ డేటా, కాల్ డేటా మొత్తం చేస్తున్న చుట్టుపక్కల మొత్తం విచారిస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళు జల్సాలకు అలవాటు పడటం అండ్ రీసెంట్గా వాళ్ళు గోవా వెళ్ళటం ఇవన్నీ తెలిసాయి. ఈలోపు చింతపల్లి తండా దగ్గర వచ్చేసి చింత చెట్టు తండా అనుకుంటా అక్కడ గ్లౌజులు కనపడ్డాయి. వాళ్ళు హత్య చేసేసి జస్ట్ గ్లౌజులు తీసి ఒక తండ దగ్గర చెట్టు కింద పడేశారు. వాళ్ళు రక్తమరలు ఇవన్నీ అంటుకొని ఉంటాయి కదా, అది ఇక క్లూస్ టీమ్కి దొరికింది. ఆ చుట్టుపక్కల విచారణ చేస్తారు ఆ తండాల్లో. ఇక వీళ్ళు తేడా అనే విషయం అర్థమైంది. ఇక్కడ మరలా 2 గ్యాంగులు ఉంటాయంట. ఈ 2 గ్యాంగులు చెందినటువంటి వాళ్ళే ఇలా ఈజీ మనీ కోసం ఏవో చేస్తుంటారు. మళ్ళీ అంత కుర్రాలనట. క్రాస్ చెక్ చేసినప్పుడు చివరికి ఇక 3 అని తేలింది. ఆ 3 ఎవరంటే ఈమె దగ్గర చదువుకున్నవాడు ఒకడు, చదువుకుంటున్న వాళ్ళు 2. గంజాయి తాగుతూ ఈమె కనపడితే వీడియో తీసి వాళ్ళ అమ్మా నాన్న చెప్తానని చెప్పేసి ఒక టీచర్కి ఆమె ధర్మం ప్రకారం చెప్పింది తప్పురా అని చెప్పేసి. ఇక వాళ్ళకి ఈమెకి చంపితే తప్ప మనం ప్రశాంతంగా ఉండలేమని ఒకటి, అండ్ డబ్బు కావాలి కదా, పిల్లలు ఫీజు కట్టిన డబ్బులు ఇంట్లో ఉన్నాయి కదా, ఇక ఆ డబ్బుతో ఓడాయించవచ్చు అన్నది అది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఏమవుతుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. మా చిన్నప్పుడు అండి నేను ఓపెన్గా చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ అక్కడ సరదాగా తెలిసిన వాళ్ళు సిగరెట్ బిడీ తగిన వాళ్ళు ఉన్నారు. సరదాగా కాసేపు హడావుడిగా తాగటం పడేయటం, రేపు తప్పు ఎదురెదురు అని చెప్తే నువ్వు కూడా తాగరా నువ్వు తాగరా అన్నోళ్ళు ఉన్నారు. బట్ మనకు వద్దురా బాబు అని చెప్పేసి అన్న సందర్భం ఉంది. ఇక ఎవరు వాళ్ళది. బట్ సరదా అన్నది 1, 2 అన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఉంటాయి. జగన్ చెప్పినట్టు సరదాలు ఉంటాయి. బట్ గంజాయి, డ్రగ్స్ ఇవి సరదాలు కావు. బైకుల మీద వెళ్ళే చంపడాలు సరదాలు కావు. నేను అదే చెప్తున్నానండి. నాకు వైసీపీకి సంబంధించి జగన్ సంబంధించి నాకు ఎటువంటి వ్యతిరేకత లేదండి. వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు మాట్లాడేది ఇది. అసలు రౌడీల్ని, గూండాలని హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొస్తారు. వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. అంటే అటువంటి వాళ్ళని వీళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. ఈ గంజా బ్యాచ్ ఉన్నారు, ఈ కుర్రాళ్ళు, వీళ్ళని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా గ్యాంగ్, వాళ్ళంతా ఒక టీం, వాళ్ళు ఎప్పుడు ఇంకా అలాగే ఉంటారు. స్కూల్లో కూడా తప్పు చేసేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు, చెత్త బ్యాచ్ అంతా కూడా ఒక బ్యాచ్ అనమాట. నాయక్ సినిమాలో పోసాని కృష్ణమూర్తి అన్నాడు, ఏంటి స్క్రాప్ అంత ఇక్కడే ఉంది అంటాడు. సేమ్ అండి, సీరియస్లీ. నువ్వు ఏ రాష్ట్రమైనా పో, ఎక్కడికైనా పో, ఒక బ్యాచ్ అంతా కూడా ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతానంటే అలా చేరతానమాట. ఇవిడే కండిషన్ మీకు అర్థమైందా? తెలంగాణకు సంబంధించి, నల్గొండకు సంబంధించినటువంటి రూపారెడ్డి గారి న్యూస్ అయినా సరే ఏపీకి సంబంధించి ఎందుకు అంత హైలైట్ చేశానంటే నాకు నిజంగా భయం వేస్తుంది. ఏపీలో ఇప్పుడే గంజా దొరుకుతుంది, పిల్లలు తాగుతూ ఉన్నారట. నాకు ఈ విషయం టీచర్లు చెప్పారు, అక్కడ టీచర్లు చెప్పారు. అసలు ఏమనాలో నాకు తెలియట్లేదండి వాళ్ళని చెప్పేసాను. ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక అందరికీ హెయిర్ కట్ కానీ, డ్రెస్సింగ్ కానీ, అండ్ స్కూల్ చుట్టుపక్కల మొత్తం గమనించడం కానీ ఇప్పుడు ఆయన పద్ధతిగా పెడుతున్నారు. ఆయన అసలు స్కూల్ అయిపోయిన తర్వాత మరలా గంజాయి కొడుతున్నాడు కొంతమంది. అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు గంజాసాన్ని అరికట్టామని అంటున్నారు, బట్ వస్తూనే ఉంది ఎక్కడో చోట. ఇంత దారుణం. అసలు పిల్లలకి గంజా అలవాటు చేయటం ఏంటారు బాబు? అసలు మీ పిల్లలు జాగ్రత్త అండి. ఇప్పటికైనా సరే చిన్నప్పటి నుంచి పిల్లలకి మోరల్ స్టోరీస్ చెప్తూ, స్కూల్లో ఎథికల్ ఎడ్యుకేషన్ అందిస్తూ, బుక్కుల్లో ఉన్నదే కాదురా అని చెప్పేసి బయట ప్రపంచం అంటే ఏంటో కూడా మన సొసైటీలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి టీచర్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, స్కూల్ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలకు కనీసం వారానికి 1 గంట అన్నా సరే ఎథికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో నేర్పించండి ప్లీజ్ అండి. సొసైటీని నిజంగా తీర్చిదిద్దేది ఎవరైనా ఉంటే టీచర్లే. అటువంటి టీచర్లు ఈరోజు పిల్లల చేత బలైపోతుంటే నాకు భయం వేస్తుంది, బాధేస్తుంది.